అఘోరమ్మతోనే ఉండాలని నేను అనుకున్నప్పుడు మీరు గుజరాత్ నుంచి తీసుకొచ్చేది అది ఫస్ట్ టైం అనుకుంటున్నారు, కానీ అంతకుముందు నేను వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాను. అఘోరమ్మతో కలిసి బెల్లంపల్లి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు కూడా వెళ్ళాం. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసి మేము మ్యారేజ్ చేస్తామని. వాళ్ళు మంచిగా ఓకే ఒకరికొకరు తోడుండన్నమ్మ, నీకు తోడుంటుంది కదా అని చెప్పని దీవించారు. అక్కడ ఉంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు. నేను ఫోన్ లిఫ్ట్ చేయాలని చెప్పి విష్ణు అక్కడ బెల్లంపల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి నన్ను లాక్కెళ్ళాడు. లాక్కెళ్ళిపోయినప్పుడు రైల్వే స్టేషన్లో ఒక వీడియో నేను ఏదో మంత్రా చదువుతున్నట్టు, అది అప్పుడుదే. అది ఫస్ట్. ఈ గుజరాత్కి వెళ్ళింది సెకండ్. నేనేది అది కాదమ్మా. అసలు బేసిక్గా ఏ ఆడపిల్ల అయినా సరే చక్కగా బాగా చదువుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకుంటారమ్మా. రెండోది బంగారం లాంటి హస్బెండ్ రావాలి, ఆ హస్బెండ్తో లైఫ్ హ్యాపీగా ఉండాలి. రెండు, బంగారం లాంటి పిల్లలు పుట్టాలి. లైఫ్ ఏంటంటే భర్త పిల్లోడు ఇట్లా లైఫ్ హ్యాపీగా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా సాగిపోవాలి. అప్పుడప్పుడు సరదాగా టూర్లు వెళ్ళాలి. ఇంకా ఏమంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలకి పెళ్లి చేయాలి. ఇది ఏ ఆడపిల్ల అయినా కోరుకునేదమ్మా. హ్యాపీ లైఫ్ కోరుకుంటారు. డబ్బు ఎక్కువ ఉండాలని కూడా కాదు, హ్యాపీ లైఫ్ ఉండాలి. మంచి మొగుడు రావాలి, వాడు నన్ను కష్టపెట్టకుండా, కొట్టకుండా, తిట్టకుండా, నన్ను ఏడిపించకుండా, నన్ను నవ్విస్తూ నన్ను చూసుకునేవాడు కావాలని ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటారు. కానీ అందుకు భిన్నంగా మీరు నాకు మొగాడితో పెళ్ళొద్దు, ఒక మంచివాడు, ఒక జెన్యూన్ అయిన ఈ అఘోరి అమ్మతో పెళ్లి కావాలని కోరుకున్నారు అంటే ఆ వైరాగ్యం వచ్చింది సంథింగ్. ఇప్పుడు అబ్బాయితో అంటే సెక్స్ మెయిన్ కాదు, అబ్బాయిని పెళ్లి చేసుకో అన్నది మెయిన్ కాదు. ఇక్కడ పిల్లలు పుట్టాలి అనే రూల్ ఏం లేదు, పెంచుకోవచ్చు. మనం ఎవరితో ఉన్నా కానీ హ్యాపీగా వాళ్ళతో ఉండే దాన్ని బట్టి ఉంటుంది. ఎలా బతకాలి అనేది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనేదేమో అది ఓకే, అది నెక్స్ట్ లెవెల్ థింకింగ్ మీది, మీ బ్రాడ్ థింకింగ్. అది తప్పు ఏం లేదు, అది కూడా తప్పు ఏం కాదు, మీ ఆలోచన కూడా కరెక్టే. అలా ఆలోచన మారటానికి ఏదో కారణం ఉంటుందంటున్నా నేను. మీరు అట్లా డెసిషన్ తీసుకుంటారు, మగాన్ని పెళ్లి చేసుకుంటున్నారంటే పెళ్ళి అనేది కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు కదా, లైఫ్లో భాగం అది, అంతే తప్ప. ఎందుకు నా మైండ్ చేంజ్ అయింది అంటే నేను లైఫ్లో చూశాను చాలా మంది, నా ఫ్రెండ్స్నే చూశాను, 2-3 ఓకే లేచిపోయి పెళ్లి చేసుకుని హస్బెండ్తో గొడవ పడి 2-3 నెలలకే చనిపోవడం, లేదా మళ్ళీ సపరేట్ వచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవడం. అలాంటివి నేను నా ఫ్రెండ్స్లోనే చూశాను కాబట్టి ఇలాగ చేయడం జరిగింది. నా థాట్ అనేది అలా నిదానంగా మారిపోవడం జరిగింది. అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే ఇలాగా ఏంటి అని చెప్పని నేను ఇతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. బిఫోర్ అమ్మా నాన్న సంబంధాలు చూడలేదు మీకు? బిఫోర్ అంటే 2 years బ్యాక్ నాకు ఇంకో గురువు ఉన్నారు తణుకులో. నేను అంతకుముందే అఘోర దీక్షలో ఉన్నాను. తణుకులో రాజేష్ నాథ్ గురూజీ అని చెప్పి ఉన్నారు. ఆయన దగ్గర గురుమంత్రం నుంచి వదిలేశారు, అంతగా కేర్ తీసుకోవడం పట్టించుకోవడం అవేం లేవు. తర్వాత సనాతన ధర్మం గురించి ఈమె వీడియోస్ చూసి అవి చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఓకే ఈమె దగ్గరికి సాధనకి వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు ఫస్ట్ అనుకున్నాం. కానీ ఈమె వచ్చిన తర్వాత ఈమెను చూసి, ఈమె మాటలు, ఈమె జెన్యూనిటీ చూసి నాకు లవ్ ఎఫెక్షన్ వచ్చేసింది. తర్వాత ఇద్దరం ఓపెన్ అప్ అయ్యాం, పెళ్లి చేసుకున్నాం, అదంతా అయిపోయింది. ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు ఈ విష్ణుదే కొంచెం చాలా. మీ లైఫ్లో ఒక విలన్ ఉన్నారు అంటే మీ లైఫ్లో హీరో అఘోరి అంతేనా? హీరో అఘోరి, విష్ణు కూడా హీరోనే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఉన్నంత ఇదిగా విష్ణు ఇప్పుడు లేడు, ఇప్పుడు మాత్రం విలనే నా లైఫ్లో. హీరో విలన్గా టర్న్ అయ్యాడు. ఎస్. ఇప్పుడు మీ లైఫ్లో ఎవరి వల్ల సఫర్ అవుతున్నాను అంటే, వర్షిని ఎవరి వల్ల సఫర్ అవుతుంది అంటే అది కేవలం విష్ణు వల్ల. అండ్ ఇప్పుడు కొంచెం మా ఫ్యామిలీ వల్ల కూడా, మా ఫ్యామిలీ కూడా తను చెప్పిందే వింటున్నారు. చంపేస్తాం అని చెప్పని రావడం వాళ్ళ నోట్లో నుంచి, అమ్మ నాన్న నోట్లో నుంచి. నా అమ్మ మాట వినకపోతే నేనే లేపేస్తాను నిన్ను. మా మమ్మీ ఈరోజు మార్నింగ్ అన్నారు బస్ స్టాప్లో. ఆమె మాటలు కాదవి, ఓకే తల్లి, కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆమె మాటలు ఎలా ఉంటే నాకు తెలుసు, ఆమె మాటలు కాదవి. క్లియర్గా నాకు అర్థమైపోయింది. మీ అమ్మకి నువ్వంటే చాలా ప్రాణం అమ్మ, ఎందుకంటే మన మాటలను బట్టి నాకు అర్థమైంది. రోజు పిల్లలన్నాక తల్లిదండ్రులకి ప్రాణం. అందులో ఆడపిల్లలు అంటే మీ తల్లి, మీ అమ్మగారిని తప్పట్టడానికి లేదమ్మా. అంటే మీరు అన్నట్టు విష్ణు మాటల ప్రభావం పడి ఉండొచ్చు, సరే ఆవిడ కారణాలు ఆవిడకుండా. మొన్న లైవ్లో చెప్పింది ఏంటంటే విష్ణు దగ్గర మా బంగారం ఉండిపోయిందండి, మా డబ్బులు ఉన్నాయండి, ఒక 2 లక్షల రూపాయలే ఉన్నాయంట మీ డబ్బులు, బంగారం ఉందండి, అవి తీసేసుకుని అతని చేతుల్లో మా అమ్మాయిని, అతని బందికానాలోంచి మా అమ్మాయిని మేము కాపాడుకుంటానండి, నేను నా బిడ్డను చదివించుకుంటానండి, ముందు విష్ణు నుంచి నేను కాపాడాలండి అని చెప్పి డైరెక్ట్గా అంది ఆవిడ. ఎందుకంటే మా మమ్మీ ముందు చాలాసార్లు కొట్టాడు కాబట్టి, చిన్న చిన్న విషయాలకే, చాలా సెన్సిటివ్ విషయాలు. ఎట్లా ఊరుకుందమ్మా మరి ఆవిడ? ఇప్పుడు మీ అమ్మాయినా మీ నాన్న అడ్డుపడేది, వాళ్ళ రక్త సంబంధం. మా మమ్మీ అడ్డుపడేది, మా అమ్మాయిని కొడతావేంటి,
నా ముందు అసలు మా అమ్మాయిని కొడతానికి నువ్వు ఎవడివి, మా మమ్మీ తిట్టేసింది ఓపెన్ అప్గా. ఆవిడ కూడా తిట్టేవాడు, అది మాట వినకపోతే ఏం చేయాలి అది ఇది అని చెప్పని మీదకి వచ్చేవాడు. మొన్న నాకు తెలిసింది ఏంటంటే మమ్మీ అంత ముందు దాకా మీడియా ముందుకు రాలేదు, నేను వెళ్ళిపోయిన దగ్గర నుంచి సడన్గా వచ్చింది. మా మమ్మీని చూసి ఇవన్నీ వాచిపోవడం వల్ల నేను గమనించాను మా మమ్మీని కొట్టారు. అది తర్వాత నాకు తెలిసింది. మీ మమ్మీని ఎవరు కొట్టారు? హర్ష అన్నయ్య విష్ణు ఇద్దరు కలిపి కొట్టారు. అందుకే మా మమ్మీ నిజాలు ఏం చెప్పలేదు, వాళ్ళకి అనువైనట్టు చెప్పింది. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు హర్ష మీ సొంత అన్నయ్యమ్మా? సొంత అన్నయ్యే, కానీ ఫుల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవరు అంటే హర్ష అన్నయ్య. మీ సొంత ఇప్పుడు మీ అమ్మకి ఇద్దరు, నువ్వు మీ అన్నయ్య ఇద్దరు, నేను హర్ష నువ్వు కదా. ఇప్పుడు గుజరాత్ నుంచి మిమ్మల్ని తీసుకురావడానికి హర్ష కూడా వచ్చాడు కదా. వచ్చాడు. ఇప్పుడు హర్ష ముందే నిన్ను పడేసి కొట్టాడు అతను? పడేసుకోవట్లేదు, తను అసలు టచ్ చేయలే నన్ను. గుజరాత్ హర్ష కాదమ్మా, విష్ణు. ఇక్కడ కొట్టలే, నేను ఉజ్జయిన్ హోటల్ రూమ్ లో కొట్టాడు. అదే అప్పుడు హర్ష ఉన్నాడు పక్కన? కొట్టలేదు. ఉన్నాడు. తోడబుట్టిన చెల్లెలు ఎవడో బయట వ్యక్తి వచ్చి